దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యూహకర్తగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నియమించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పీకే వైసీపీకి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీ పరిస్థితిని తెలుసుకుని పార్టీ బలోపేతం చేయడానికి కావాల్సిన సూచనలను జగన్ కు తెలియజేస్తున్నారు పీకే. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే ఏపీలో పీకే సర్వే నిర్వహించారంటూ మీడియాలో వార్తలు జోరుగా వినిపించాయి. దీంతో పీకే సర్వేలో అధికార టీడీపీకి మరోసారి విజయం గ్యారంటీ అని తేలిందని పచ్చ మీడియా భజన చేసుకుంది. జగన్ నియమించుకున్న పీకే సర్వేలో కూడా వైసీపీకి పరాజయం తప్పదంటూ పచ్చ మీడియా తేల్చింది. పచ్చ గ్యాంగ్ సోషల్ మీడియాలో దీనిపై విజృంభించింది. దీంతో టీడీపీ శ్రేణులు విజయం తమదేనంటూ చంకలు గుద్ది డప్పులు వాయించి ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే టీడీపీ నేతల ఉత్సాహం నీరుగారిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఒక మాటతో పచ్చతమ్ముల ఫూల్స్ అయిపోయారు. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో వైసీపీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తొలిసారి హాజరైన ప్రశాంత్ కిషోర్ ను నేతలందరికీ పరిచయం చేశారు జగన్. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్టీ బలోపేతంపై చర్చించారు. విజయవాడలో ఈ నెల 8, 9 2 రోజుల పాటు జరగనున్న వైసీపీ జాతీయ ప్లీనరీలో పెట్టాల్సిన తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ జిల్లా అధ్యక్షుడు మీరు ఏపీలో సర్వే నిర్వహించారని, ఆ సర్వేలో టీడీపీ గెలుస్తోందని తెలిసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ సర్వే ఎంతవరకు నిజమంటూ పీకేని ప్రశ్నించారు. దీంతో స్పందించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి, కానీ తాను ఇంకా ఎలాంటి సర్వేలు చేయించలేదు అంటూ అవన్నీ బోగస్ అంటూ సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మీరు నమ్మవద్దు, సర్వేలు చేయడం నా పద్ధతి కాదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే సర్వేలు చేయిస్తామంటూ నేతలకు ప్రశాంత్ కిషోర్ చెప్పారు. దీంతో టీడీపీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. పీకే సర్వే పేరుతో డప్పులు వాయించి చెప్పుకున్న పచ్చతమ్ముళ్లు ప్రశాంత్ కిషోర్ మాటలతో పూల్స్ అయిపోయారు. వైసీపీని ఇరుకన పెట్టాలని సోషల్ మీడియాలో టీడీపీ ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకునే పనిలో పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.